స్టార్ట్ చేసాం. సో మొత్తం కాపీ అంతా రెడీ అయిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది. సో మొత్తం ఇక్కడ కూడా అంతా డిస్పాచ్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాం. సో బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాం. April 1st రిలీజ్ అవుతుందండి. రోహిత్, నందిత గారు ఇంకా చాలామంది, అంటే చాలా హెవీ ప్యాడింగ్ ఉన్న ఫిలిం ఇది. సో చాలా బాగా వచ్చింది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చాలా బాగా వచ్చింది. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో April 1st రిలీజ్ అవుతుంది. సమ్మర్లో, అంటే సమ్మర్ స్టార్ట్కి ఒక మంచి కిక్ స్టార్ట్ ఇచ్చే మూవీ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఇంటిలో పాది వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సమ్మర్లో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడదగ్గ ఫిలిం ఇది. సో ఆల్మోస్ట్ మంచి క్యాస్టింగ్, మంచి ప్యాడింగ్, ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఫింగర్స్ క్రాస్, లైక్ April 1st బాగా కాన్ఫిడెంట్గా మీ ముందుకు వస్తున్నాం. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుంది మూవీలో, మంచి ఎమోషన్ ఉంటుంది. ఈ సమ్మర్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ బెస్ట్ మూవీ ఇదే అవుతుంది మనది. వరల్డ్ వైడ్ మేము April 1st ఒక పెద్ద రిలీజ్తో స్టార్ట్ చేస్తున్నామండి. ఈ మూవీలో మా నందిత, రోహిత్ అంతా చాలా చక్కగా చేశారండి. ఐ థింక్ గెటింగ్ గుడ్ హిట్. లవ్ స్టోరీతో. సో వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఇట్స్ క్లీన్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ మీ రోహిత్ అండ్ ద హోల్ కాస్ట్ ఆఫ్ సావిత్రి, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. సో డూ క్యాచ్ సావిత్రి. పాత్రికే మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా సావిత్రి, ఈ టైటిల్ ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. సో టైటిల్ తగ్గట్టుగా ఈ సినిమాలో సావిత్రి క్యారెక్టరేషన్ అలా ఉంటుంది. సావిత్రి చుట్టూ తిరిగే అన్ని క్యారెక్టర్స్ కూడా కథకి సంబంధించి, సావిత్రికి సంబంధించి ఉంటాయి. సో ఆ పేరుకు తగ్గట్టుగా ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు, అలాగని కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంది, మంచి సెంటిమెంట్ ఉంది అండ్ ఎమోషన్ ఉంది. సో ఈ క్యారెక్టర్లో సావిత్రి క్యారెక్టర్ చాలా కీ క్యారెక్టర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని కూడా నందిత చాలా బాగా చేసింది. సో తద్వారా ఉన్న నందితతో లింక్ అయ్యే ఆల్ క్యారెక్టర్స్ కూడా ఈ కథలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయడం, స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చాడు పవన్. సో పవన్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పినప్పటి నుంచి తీసే సన్నివేశం ప్రతి ఒక్కటి కూడా తను ఏం చెప్పాడో అదే స్క్రీన్ మీద పెట్టాడు. సో ఆల్ ద బెస్ట్. అండ్ April 1st వస్తుంది సావిత్రి. ఈ సినిమా మీకు ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేయదు. శుభ్రంగా మంచి ఫన్ ఉంది, మంచి క్యారెక్టరేషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది. సో సావిత్రి అనే పేరుకి తగ్గట్టు ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా నమ్మకం, ఇందులో హీరో మ్యాన్మోహన్ క్యారెక్టర్ చేశాను. సో ఈ క్యారెక్టర్తో పాటు పమ్మిసాయి, నేను, హీరో గారు, హీరోయిన్ కాంబినేషన్ తక్కువ మాది, బట్ టోటల్ సినిమా హీరోయింది. సో ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ మీకు నచ్చుతాయి. అందరూ బాగా ఎంటర్టైన్ చేశారు. ఒక ఎపిసోడ్ అని కాకుండా ఎవ్రీ ఎపిసోడ్ ఇంపార్టెంట్ ఎపిసోడ్. వెళ్ళొద్దు, మగబుద్ధి చూపించావురా. ప్రేమించిన అమ్మాయిని నమ్మించి మోసం చేయటం అంత ఈజీ అయిందారా? మన టార్గెట్ కామ పిశాచుల్ని ట్రాప్ చేసి పట్టుకోవడం. పిటి బాబురావు నువ్వేనా?